టు ఐ న్యూస్. సోషల్ మీడియాలో ఒక పాత ఫోటో వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రజా గాయకుడు గద్దర్, బహుజన ఉద్యమకారుడు అగస్టిన్ కనిపిస్తున్నారు. ఈ ఫోటో గురించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ స్వయంగా స్పందిస్తూ ఆ ఫోటో వెనుక కథను వివరించారు. అసలు ఆ ఫోటో ఎప్పుడు తీసింది, పవన్ ఏమన్నారు, ఇప్పుడు చూద్దాం. వైరల్ అవుతున్న ఆ ఫోటోపై పవన్ కళ్యాణ్ చేసిన పోస్ట్ ప్రస్తుతం రాజకీయ సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. చాలా మంది ఆ ఫోటో గురించి ఆసక్తికరంగా అడుగుతున్నారని చెప్పిన పవన్, అది తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజుల నాటి జ్ఞాపకమని వివరించారు. అప్పుడు తెలంగాణ ఉద్యమం కేవలం రాష్ట్ర సాధనకే పరిమితం కాలేదని, సామాజిక తెలంగాణ అనే భావన కూడా బలంగా చర్చకు వచ్చేదని పవన్ గుర్తు చేశారు. తెలంగాణ మేధావులు, బహుజన ఉద్యమ నాయకులు, సామాజిక న్యాయం కోసం పోరాడిన వ్యక్తులతో కలిసి అనేక చర్చలు జరిగేవని చెప్పారు. ప్రత్యేకంగా బహుజన ఉద్యమకారుడు అగస్టిన్, విప్లవ గాయకుడు గద్దర్తో కలిసి తెలంగాణ భవిష్యత్తు, రాజకీయ అధికారంలో వెనుకబడిన వర్గాల భాగస్వామ్యం, సామాజిక న్యాయం వంటి అంశాలపై తరచూ చర్చించేవారమని పవన్ తన పోస్టులో పేర్కొన్నారు. అలాగే ఈ ఫోటో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావానికి ముందటి కాలానికి చెందినదని వెల్లడించారు. తన తండ్రి కొనిదెల వెంకట్రావు గారి మరణం తర్వాత గద్దర్, అగస్టిన్ తమ ఇంటికి వచ్చారని, ఆ సందర్భంగా తీసిన ఫోటోని ఇప్పుడు వైరల్ అవుతోందని చెప్పారు. ఇది కేవలం ఒక ఫోటో మాత్రమే కాదని, సమాజంలో మార్పు, సమానత్వం, సామాజిక న్యాయం వంటి అంశాలపై జరిగిన చర్చలకు గుర్తుగా తనకు ఎంతో విలువైన జ్ఞాపకమని పవన్ పేర్కొన్నారు. పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీశాయి. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ ప్రారంభ దశలో సామాజిక న్యాయం అంశం ఎంత బలంగా చర్చకు వచ్చిందో మరోసారి గుర్తు చేస్తున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. గద్దరు వంటి ఉద్యమకారులు, బహుజన నాయకులు, తెలంగాణ మేధావులతో జరిగిన చర్చలు తెలంగాణ రాజకీయ పరిణామాల్లో కీలక పాత్ర పోషించాయని కూడా పలువురు గుర్తు చేస్తున్నారు. మొత్తానికి వైరల్ అవుతున్న ఒక పాత ఫోటో వెనుక ఉన్న కథను పవన్ కళ్యాణ్ స్వయంగా వెల్లడించడంతో అది కేవలం ఒక జ్ఞాపక ఫోటో కాకుండా సామాజిక తెలంగాణ, సామాజిక న్యాయం, రాజకీయ సాధికారత వంటి అంశాలపై జరిగిన చారిత్రాత్మక చర్చలను గుర్తు చేసే ఫోటోగా మారింది. ప్రస్తుతం పవన్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.